నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించినటువంటి వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు. మరి యథావిధిగానే తన వికృత చేష్టలతో మరోసారి మీడియాకి దొరికిపోయారని చెప్పుకోవచ్చు. మరి ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ నవ్వడాన్ని ఏ విధంగా చూడాలి? మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షలు అందజేస్తానని పార్టీ తరపున ఆయన చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి? మరి గతంలో ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నారా లేదా? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు. మరి అక్కడ ఆయన ఎప్పుడు కూడా మీడియాకి కొన్ని వికృత చేష్టలతో దొరికిపోతారని చెప్పుకోవచ్చు. సేమ్ యథావిధిగానే తను నవ్వుతూ మీడియాలో కనిపించారు. ఏంటి, ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ విధంగా నవ్వడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఒక జవాను చనిపోవడం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. అసలు ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి, అంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం అంచున ఉన్న సందర్భంలో ఒక ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి చనిపోవడాన్ని, అంటే తెలుగు ప్రజలందరూ కూడా చాలా బాధతోటి ఉన్న సందర్భాన్ని మనం గమనించవచ్చు. సరే, యుద్ధం ఆగిపోయింది, అది వేరే విషయం. ఆ జవాన్ మాత్రం లేడు. ఆ జవాన్ కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు వీళ్ళందరూ కూడా వెళ్ళి పరామర్శించడం, కుటుంబానికి ధైర్యం చెప్పడం అనేది ఒక సంప్రదాయంగా పనిచేస్తుంది. ఇక ప్రతిపక్ష నాయకుని హోదాలో జగన్మోహన్ రెడ్డి కూడా పోయే రైట్స్ ఉన్నాయి. ఒక వైసీపీ పార్టీని నడిపిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా ఎవరైనా రాజకీయ నాయకులు కానీ ప్రముఖులు కానీ ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళని పరామర్శించడం, వాళ్ళని ధైర్యం చెప్పడం అనేది అదొక సంప్రదాయం, పద్ధతి. అంటే వాళ్ళకి ధైర్యం చెప్పే పద్ధతి. అది మీరు చెప్పినట్టుగా వికృత చేష్టలు ఇట్లాంటివి అనేది జగన్మోహన్ రెడ్డి అసలు జనరల్గా పాపులర్ అయింది ఎక్కడ అంటే ఒక ఓదార్పు యాత్ర అనే అంశాన్ని పట్టుకోవడం జరిగింది. ఆ ఓదార్పు యాత్ర ఎప్పుడు పట్టుకున్నాడు? రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఎవరైతే రాజశేఖర్ రెడ్డి ఏదైతే చనిపోవడం జరిగిందో దాన్ని తట్టుకోలేక చాలామంది రాజశేఖర్ రెడ్డి అభిమానులు చనిపోయారు. వాళ్ళని నేను ఇంటింటికి వెళ్ళి పరామర్శ చేస్తా అని చెప్పిన సందర్భంలో ఆయన కాంగ్రెస్ పార్టీతో విభేదించడం జరిగింది. సోనియా గాంధీ ఇవన్నీ ఏంది, నువ్వు సొంత ప్రచారం కొరకు చేసుకుంటున్నావు, అదంతా అవసరం లేదని కొంత విభేదించి పార్టీని ఎదిరించి ధిక్కరించి బయటికి రావడం జరిగింది. ఆ సందర్భంలోనే ఓదార్పు యాత్ర సందర్భంలోనే మీరు ఏదైతే చెప్తున్నారో ఈ వికృత చేష్టలు అనేవి అప్పుడే, అంటే తల నిమరడం, ఇట్లా పట్టుకోవడం, ఇవన్నీ కూడా అప్పటిని కూడా కొంత విమర్శల పాలవడం జరిగింది. నిమురుతూ ఏదంటే ముద్దులు పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా కొంత ఇది జరగడం జరిగింది. ఆ ఓదార్పు యాత్ర సందర్భంగా ఓదార్పు యాత్రను చాలా కాలం చేయడం జరిగింది. చనిపోయిన కుటుంబాలు కూడా మర్చిపోయి ఉంటారు ఆల్రెడీ. ఎందుకంటే సంవత్సరం తర్వాత చనిపోయిన కుటుంబాలకు అంటే బాధ ఉంటుంది, కానీ వాళ్ళు రెగ్యులర్ జీవితానికి అలవాటు పడాలి. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కుటుంబం అంతా అంటే ఇబ్బందులు ఎక్కువ రోజులు పడలేరు. దానికి ఒక మనం సామెత కూడా చెప్పొచ్చు, చనిపోయిన రోజు ఉండే బాధ 10వ రోజు ఉండదు, 10వ రోజు ఉండదు. సంవత్సరం తర్వాత వాళ్ళు రెగ్యులర్ రొటీన్ పనులు చేసుకోవాలి. అంటే ఏ విధంగా బతకాలి, ఏ విధంగా పిల్లల్ని చదివించుకోవాలి, ఏ విధంగా అనేది వెళ్ళిపోవాలి. కానీ తను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఆ ఓదార్పు యాత్ర కంటిన్యూ చేసిండు. అంటే వాళ్ళు చనిపోయి వాళ్ళు సెటిల్ అయిపోయి వాళ్ళు ఒక సాధారణ పరిస్థితిలోకి నెలకొన్న తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి ఓదార్పు యాత్ర చేసి వాళ్ళకంటే లేని ఒక బాధను క్రియేట్ చేసిన సందర్భాన్ని మనం చూడొచ్చు. ఓదార్పు యాత్ర చేస్తే ఎప్పుడు చేస్తాం? ఎవరైనా చనిపోయారు అనుకో, వాళ్ళ ఇంటికి మనం ఎప్పుడు వెళ్తాం? 2 రోజులు 3 రోజులకో 10 రోజులకి వెళ్ళి ఏదో ధైర్యంగా ఉండని చెప్తాం. సంవత్సరం తర్వాత 2 ఏళ్ళ తర్వాత వెళ్ళరు. అంటే అక్కడనే ఆయన ఓదార్పు యాత్ర స్టార్ట్ అయింది, అక్కడ అదేదో సక్సెస్ అయింది, ముఖ్యమంత్రి అయింది. కానీ ఇప్పుడు దిగిపోయిన తర్వాత మళ్ళీ సైనికుని దగ్గర కుటుంబానికి వెళ్ళి నవ్వడం, ఓదార్చే ప్రయత్నంలో నవ్వడం, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే కొంత ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. అంటే తను ఎప్పుడన్నా తన వీడియోస్ తను చూసుకుంటో లేదో తెలియదు, కానీ తను ఏం చేశానని చెప్పి తనని తను చూసుకోవాలి ఒకసారి. అంటే ఇది కరెక్టేనా కాదా ఇట్లా చేయడం? ఓదార్పు అంటే ఓదార్పులాగానే ఉండాలి. ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు నవ్వకూడదు అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది. అంటే బాధపడాల్సిన సందర్భంలో బాధపడాలి, నవ్వాల్సిన సమయంలో నవ్వాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన సమయంలో, అంటే ఈ పరిస్థితులకు అనుగుణంగా చేయాల్సిన పనులు ఉంటాయి. వాటిని వదిలేసి ఎప్పటిలాగానే ఇలాంటివి చేసినట్టయితే ప్రజల్లో చులకనే అవకాశం అయితే కనిపిస్తుంది, చూడడానికి కూడా ఎబ్బట్టిగా ఉంటుంది. సార్, మరి 25 లక్షల రూపాయలు పార్టీ తరపున కుటుంబానికి అందజేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి గతంలో కూడా కొన్ని వాగ్దానాలు చేశారు ఆయన అవన్నీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇస్తాను అని చెప్పిన దాఖలాలు. మరి మొత్తానికి ఇప్పుడు 25 లక్షలు ఇస్తారంటారా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తారంటారా, ఏమంటారు? 25 లక్షలు ఇస్తారని చెప్పారని అంటున్నారు, ఇస్తారని అనుకుంటారు పబ్లిక్.
ఎందుకు అనుకోరు? అంటే తను 20 ఏళ్ళు అధికారంలోకి ఉంటా, 30 ఏళ్ళు అధికారంలో ఉంటా అని చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా అధికారంలోనే ఉన్నాననే భావనలో ఉండి హామీలు ఇచ్చిండేమో మనకు తెలియదు. ఎందుకంటే 25 లక్షలు తన గతాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే గతంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చాడు, ఎవరికి డబ్బులు ఇచ్చినాడు చూస్తే సొంత ఇంటి దగ్గర నుంచి మన ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయింది, మనం సహాయం చేయడం అనేది సొంత ఇంటి దగ్గర నుంచే. తన చెల్లెలు ఎందుకు దూరమైంది? తను అంటే డబ్బులు తన కుటుంబంలో ఆస్తులు పంపకాలు చేయలేకనే కుటుంబం దూరమైంది. అలాంటిది 25 లక్షలు అనేది మీరు విన్నట్టుగా మీరు చెప్పినట్టుగా మరి అధికారంలోకి వచ్చినాక ఇస్తాడా, సొంత డబ్బులు ఇస్తాడా, జేబుల నుంచి ఇస్తాడా? అది జగన్మోహన్ రెడ్డి క్లారిటీగా చెప్పినట్టు కనిపించలేదు. కాబట్టి ఒకవేళ సొంత డబ్బులు ఇచ్చేటైతే గతంలో ఎంతమందికి ఇచ్చాడు? మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఇస్తానంటే అధికారంలోకి ఎప్పటికి రావాలి? అధికారానికి వస్తా అంటే ఇటీవల కాలంలో చెప్పడం జరిగింది. చూస్తూ కళ్ళు మూసుకొని తెరిచే లోపల సంవత్సరం అయిపోయింది, మరో 4 ఏళ్ళు ఆగితే మనమే అధికారంలోకి వస్తాం. ఈ 4 ఏళ్ళ వరకు వాళ్ళు ఏం కావాలి నీకంటే? సహాయం ఎప్పుడు ఇవ్వాలి మనం? అంటే అవసరం ఉన్నప్పుడు ఇచ్చేదే సహాయం. నేను ఎప్పుడు 5 ఏళ్ళ తర్వాత ఇస్తా, అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇచ్చేదాకా నా సహాయం కొరకు వెయిట్ చేయి అంటే కాదు. నీకు ఈరోజు ఆకలి అయితే ఈరోజే పెట్టాలి. నువ్వు ఆగు 10 నెలల తర్వాత నీకు అన్నం పెడితే అక్కడ కూర్చో అంటే బతుకుతాడు అతను? కాబట్టి సహాయం అనేది కూడా ముఖ్యమైనది. సహాయం చేయాలనుకుంటే వెంటనే చేయాలి, ఎంతో కొంత చేయాలి. పెద్ద అమౌంట్ అని చెప్పి 25 లక్షలు నేను ఇస్తా అని చెప్పడం ద్వారా ఏంటంటే అదొక ఫేక్గా మిగిలిపోయే అవకాశం ఉంది. కనీసం నేను మా పార్టీ నుంచి నీకు పంపిస్తాను. కొంతమంది ఏంటంటే రాజకీయ నాయకులు కనీసం ఏంటంటే 25 లక్షలు కాకుండా కొంత ఆర్థిక సాయం చేస్తూ ఉంటారు. చనిపోయిన నాయకులకు ఎవరైనా లీడర్స్ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఉంటే ఇమీడియట్గా కొంత రిలీఫ్ ఇస్తుంటారు. ఆ రిలీఫ్ ఏమైనా ఇచ్చాడో? ఇవన్నీ అంటే జగన్మోహన్ రెడ్డి జస్ట్ అంటే పబ్లిసిటీ కొరకు, ప్రచారం కొరకు, ఎక్కడ ప్రజలుంటే అది పెళ్ళైనా చావైనా ఎక్కడైనా అక్కడికి వెళ్ళి వాడుకోవడానికి కనిపిస్తుంది తప్పిస్తే అందులో నిజాయితీ ఉన్నట్టుగా మనకు కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నారంటే మీమస్కి ఫుల్ స్టఫ్ లభిస్తుంది అని చెప్పి కొందరు అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే మీడియాకు కూడా ఒక పండగ వాతావరణం లాగా ఉంటుంది. అతను ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, ఏ విధంగా పరామర్శిస్తాడు, ఎందుకు పరామర్శిస్తాడు, ఇదంతా కూడా ట్రోల్ అవుతున్న సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. అంటే దీని ద్వారా కొంతమంది ఏమంటారు యూట్యూబర్స్ కానీ లేకపోతే కొంతమంది దీన్ని ఒక బేస్ చేసుకొని దాన్ని బతికేస్తున్న సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏది తలపెట్టినా అది పాదయాత్ర అయినా లేకపోతే ఒకరిని పరామర్శించడానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దానికి సంబంధించి ఖచ్చితంగా కూడా దాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఏదైతే ఆ వీర జవాన్ను మృతి చెందడం జరిగిందో అతన్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో కూడా ఇలాంటివి వస్తుంటాయి. అందరు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరైతే ఎలా అయితే వెయిట్ చేస్తున్నారో ఆ 25 లక్షలు ఏ విధంగా ఇస్తాడు, ఎప్పుడు ఇస్తారా, అధికారంలోకి వచ్చినాక ఇస్తారా, ఎందుకు ఇవ్వరు, ఇస్తారా అని ఏ విధంగా అయితే వెయిట్ చేస్తున్నారో అలాంటివన్నీ కూడా ఈ మీడియాకు కొంతవరకు వాళ్ళకు ఒక మేత అని చెప్పొచ్చు. మనం చూసినట్టయితే ఇటీవలి కాలంలో మీమ్స్కి సంబంధించి ఎక్కువగా ఎవరిని చేస్తుంటారంటే బ్రహ్మానందాన్ని పెడుతుంటారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూస్తే అది మించిపోయినట్టుంది. బ్రహ్మానందం చూస్తేనే ఇదంతా అసలు నాకంటే పెద్ద ఆర్టిస్ట్ దొరికాడని అతనికి కాంపిటీషన్ అయిద్దేమో మనం చూడాలి. ఓకే సార్, మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వికృత చేష్టలతో మీమ్స్లో బ్రహ్మానందాన్నే మించిపోయినట్టుగా కనిపిస్తుందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.